దేవుడి నామానికి మహిమ కలుగాక. ఈ సమయంలో ప్రార్థన కొరకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నాము. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లోక సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యం చదువుతుంది. లోక సువార్త 12వ అధ్యాయము. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఇల్లుదని చెప్పాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు పోయవు, వాటి దరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పోల్లో వేయబడు అడవి కట్టి దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందమో ఏమి తాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకము జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. చాలు. పరిశుద్ధ తండ్రిని స్తోత్రం చెల్లిస్తున్నాను. మాటలు మీవే తండ్రి, ప్రజలు మీ వారు, నన్ను పూర్తిగా మీ స్వాధీనం నుంచి మీ పరిశుద్ధాత్మ ద్వారాగా నాకును ఇక్కడ ఉన్న వారికి మాటలు వింటున్న ప్రతి వారికి మీరు బోధించి అర్థం చేయించమని, లోబడి మనసు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ లోక సువార్తను మనం చూస్తున్నాము. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. ఇక్కడ మనం కొంచెం ఈ 19 చూస్తూ ఉంటే చదవండి. నా ప్రాణముతో ప్రాణమా, విస్తారమైన ఆస్తికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇక్కడ మనకు అర్థమైంది కదా. ఇతను ఒక ధనవంతుడు అన్నమాట. సహోదరులారా, అందరికి అర్థమవుతుంది కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా. సరే, ఇతను ఒక ధనవంతుడు. తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము
తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అయితే మంచిది సహోదరులారా. కానీ ఇక్కడ మనం 20లో చూస్తున్నాము, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో. దేవుని ఎలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని దేని యందు ధనవంతులై ఉన్నారంట. ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 ధనవంతులుగా మనకి అర్థమవుతున్నట్లే ఇక్కడ ఉంది. ఒకటి లోకమందు ధనవంతులు, 2 దేవుని యందు ధనవంతులు. ఈ లోకము యందు ధనము మనం చూస్తున్నాం కదా, డబ్బు లేకపోతే ప్రాపర్టీ, ఉద్యోగం చేసినా లేకపోతే బిజినెస్ చేసినా లేకపోతే కూలి పని చేసినా, అది ఏదైనా సరే మనము దేని కొరకు చేస్తామండి? మీ దగ్గర నుంచి రావాలి, ధనము కొరకు చేస్తాం. అవునా? లేదా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఏది కూడా ఇంకా దేనికోసము మనం చేయలేము. మనం చేస్తున్న పనికి మనకు కొంచెము ప్రతిఫలంగా దానికి జీతముగా లేకపోతే లాభముగా ధనాన్ని మనము కోరుతాం. అది మంచిదే. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు బ్రతకాలంటే ఈ ధనం లేకుండా ఎవరు కూడా బతకలేరండి. అయితే తగినంత మనకు ఉండవలసిందే, అది దానికి మేము విరోధమేం కాదు. కానీ సహోదరులారా, కూర్చుకునే దానికంటే ఎక్కువగా కూర్చుకుంటే అది ప్రమాదం అనే వాక్యం సెలవిస్తున్నది. సంపాదించే దానికంటే ఎక్కువగా ఆశ కలిగి ఉంటే అది ప్రమాదం అని సెలవిస్తున్నది. ఇది లోకములో ఉన్న దేవుడు చెబుతున్న మాట. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు దేవుని యందు ధనవంతులైనడి. స్తోత్రం, హల్లెలూయా. లోకం యందు ధనవంతులు, దేవుని యందు ధనవంతులు. 21 ఏమన్నాడు అక్కడ? దేవుని యందు దేవుని యందు కాక ఎవడైతే తన కొరకు ధనవంతుడు, తన కొరకు సమకూర్చుకోవాలనుకుంటాడో ఓ ఎర్రివాడా అని పిలుస్తున్నాడు ప్రభు. ఓ వెర్రివాడా అని పిలుస్తున్నాడు. వెర్రివాడంటే ఏంటండి? అతనికి ఏమీ తెలియదు, అనుభవ జ్ఞానము లేనివాడు, కనీసం మినిమం నాలెడ్జి లేనివాడు. ఆ వ్యక్తికి నిజంగా చెప్పాలంటే అసలు మంచి ఏంటో చెడు ఏంటో కూడా వెర్రివాడికి ఏమి తెలుసుదా? పిచ్చివాడు. ఈ పిచ్చివాడి చేతిలో ఏది ఉంటే దాన్ని ఉపయోగిస్తాడు. ప్రభు ఈ వ్యక్తికి పెడుతున్న పేరు ఇది. ఎవరు ఈ వ్యక్తి? ఈ లోకములో ధనవంతుడు కావాలని అనుకుంటున్న వ్యక్తి. ఎవరి వ్యక్తి? ఈ మనస్తత్వం ఉన్నవాడు
అది నేను కావచ్చు, కూర్చుని ఈ మాటలు వింటున్నా మీరు కావచ్చు. అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకి అన్యాయము ఏ మినహాయింపు ఉండదు సహోదరులారా. ఆయన తీర్పు న్యాయము. ఆయనకి పేదవాడని ధనవంతుడని మధ్యలో ఉన్న వ్యక్తి అని అది ఏమీ మినహాయింపు ఉండదు. ఆయన తీర్పు న్యాయము. కనుక మంచిగా అర్థం చేసుకోండి. ఎవరైతే ప్రభు కంటే సుఖానుభవము కలిగి లోకములో మనం జీవించాలని అనుకుంటున్నామో అట్టి వారితో ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ వ్యక్తికి ఇచ్చిన పేరేంటి? ఏంటి? వెర్రివాడు. నేను చెప్పట్లేదు సహోదరులారా, ప్రభు చెబుతున్నాడు ఇక్కడ. మంచిగా అర్థం చేసుకోండి. మీరు నన్ను అనుకున్నా ఏం బాధ లేదు. ఇక్కడ ప్రభువు పెడుతున్న పేరు. ఒకవేళ ఈ అనుభవంలో ఉంటే, ఈ లోకములో పోగేసుకునే అనుభవంలో నేనున్నా కూడా నన్నైనా సరే ప్రభు పెట్టే పేరు వెర్రివాడు. మినహాయింపే ఉండదు. ప్రభువుకు మినహాయింపు లేదు. సరే చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి తిమోతి పత్రిక ఎవడైనను 6వ అధ్యాయము 3వ వాక్యం. ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల 7 చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను గురిలోను. సరే 5 నుంచి చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము. మైకి లేదా మీ చేతిలో? లేదా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమని అనుకునే మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏ భక్తి? సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నది. చదవండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి మనం ఏమి కూడా తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉండేదము. ఏంటండి అన్న వస్త్రాలు?
సహోదరులారా, పరిశుద్ధాత్మ తన సంఘము కొరకు క్లారిటీగా ఉన్నాడు. నీకు నాకు క్లారిటీ లేకపోవచ్చు. మనకి వాక్యముతో ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ క్లారిటీగా ఉన్నాడు. అర్థం చేసుకోండి. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధకం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించిన వారందరూ శోధనలోను ఉరిలోను హానికరమైన అనేకమైన దురాశల్లోను పడుదురు. అట్టి మనుషులను కష్టములోను నష్టములోను నాశనములోను, ఈ కష్టములోను నాశనములను ఏం చేస్తున్నాయంట? నష్టములోను నాశనములోను ముంచివేయండి. నష్టములోను నాశనములోను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము ఏం చేస్తున్నారంట? పొడుచుకుంటున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తిని ఎవరు పొడవట్లేదు సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఇట్లా ఈ అనుభవంలో ఉన్న వ్యక్తిని ఒక విశ్వాసిని పాస్టర్ పొడవట్లేదు, ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి పొడవట్లేదు. తమకు తాము ఏం చేస్తున్నారంట? ఈ ధనం అనే ఒక కత్తి తీసుకున్నారు, లేకపోతే ధనం అనే ఒక గొడ్డలు తీసుకున్నారు, ధనం అనే ఒక పొలుగు తీసుకున్నారు. వారికి వారు ఏం చేస్తున్నారు? వారికి వారే పొడుచుకుంటున్నారు, వారికి వారే నాశనం చేసుకుంటున్నారు, వారి చేతులతో వారినే నాశనం చేసుకుంటున్నారు. సహోదరులారా, ఇంత గొప్ప ప్రమాదమైన ఆయుధము ఈ ధన యొక్క మనస్సు. ఇది పరిశుద్ధాత్మ చెబుతున్న మాట. అర్థమవుతుందండి? బెదరు అర్థమవుతుందా? ఏంటి ధనాపేక్ష? సమస్త కీడులకు మూలం. మన ఇంటికి వచ్చే ప్రతి కీడుకు మూలం ఏంటో తెలుసా? ఆత్మీయ మూలం. మన ఆత్మీయ ఇంటికి వచ్చే ప్రతి కీడుకు మూలం ఏంటో తెలుసా? మనకున్న దానికంటే ఎక్కువ ధనాన్ని ఆశించడమే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున. అందుకే సహోదరులారా, వేల మంది, లక్షల మంది బాప్తిసాలు తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఈ రోజున ఎంతమంది కనబడుతున్నారు? లోకంలో ఎంతమంది కనబడుతున్నారు? అర్థం చేసుకోండి సహోదరులారా. చాలా మంది ఎగిరిపోతున్నారు, చాలా మంది ఎగిరిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఒక పెద్ద వాడు మూర్ఖుడు, వెర్రివాడు. ఈ వెర్రివాడి చేతిలో గొడ్డలుంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు. వెర్రివాడికి కూడా యుద్ధం ఉంది, యుద్ధానికి వెళ్తున్నాడు. నరకాల్సిన శత్రువునా తనకు తానా?
ఏమండి అసలు నరకాల్సింది ఎవరిని? ఒక యుద్ధం వచ్చిందండి 2 దేశాల మధ్య. మీరు అర్థం చేసుకోండి, 2 దేశాల మధ్య యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఈ 2 దేశాలు యుద్ధంలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు వీరు ఒకరికొకరు యుద్ధం చేసుకోవాలి. కానీ ఈ మూర్ఖుడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? ఆయన చేతుల్లో గొడ్డలు తీసుకుని ఆయనే నడుపుకుంటున్నాడు. నరుగుతూ అనుకుంటున్నాడు నేను శత్రువులు నరుగుతున్నానని. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? తనకు తాను పొడుచుకుంటూ పలుగు తీసుకుని, తనకు తాను ఒక కత్తి తీసుకుని, తనకు తాను ఒక బడిసి తీసుకుని కస్స పొడుచుకుంటూ అనుకుంటున్నాడు నేను శత్రువులను చంపుతున్నాను కదా. ఒరి ఎర్రివాడా, ప్రభు అంటున్నాడు నీకు నీవే పొడుచుకుని నాశనమైపోతున్నా. ఇదే పరిస్థితి సహోదరులారా. కొందరు ఈ ధనమనే ఆయుధం తీసుకుని విశ్వాసం నుంచి పూర్తిగా నాశనం అయిపోయి పక్కకు తొలగిపోతున్నారు. సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి, చదవండి. 11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేవుని పరిశుద్ధాత్మ చెబుతున్న మాట సహోదరులారా. ఓ దైవజనుడా, ఓ దేవుని కొరకు ధనము సమకూర్చుకున్నవాడా, దేవుని రాజ్యం యొక్క అనుభవంలో ఉన్నవారులారా, విశ్వాసం అనే ధనము సమకూర్చుకుని. దేవుని ఇంటిలో ఉన్న ధనం ఏంటి? విశ్వాసం అనే ధనం. ఇదిగో ప్రతి విషయంలో నా ప్రభు, నా క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రతి అవసరత నా క్రీస్తులో నుంచి నాకు తీర్చబడుతుంది. ఇదే సహోదరులారా, విశ్వాసం అనే ధనం ఇదే. ఓ దైవజనులారా, మీరు ఒకవేళ ఈ అనుభవంలో ఉంటే మీరు విశ్వాసం అనే ధనము సమకూర్చుకోండి. ఎందుకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకుండా ఈ ధనమనే ఖడ్గము గొడ్డలు తీసుకుని మీకు మీరు నరుక్కుని ఈ యొక్క భూమిలో నాశనం అయిపోతారేమోనని మీతో నేను హెచ్చరిస్తున్నా. ఎంతో మంది నరుక్కుని మన కళ్ళ ముందు వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసమే కాదు, గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప సంఘాలని చెప్పుచున్న వారు కూడా ఈ రోజున సమస్త ధనాపేక్ష ప్రతి విధమైన కీడులకు, నాశనములకు తీసుకెళ్లి అనేకమైన విశ్వాసులు మరణానికి కారణమవుతున్నది. ఎందరో విశ్వాసులు, ఎన్నో సంఘాలు ఈ డబ్బు కోసము తన్నుకుంటున్నారు. సహోదరులారా, నేను వెళ్ళే మార్గంలో ప్రభు మా కరుణ ముందు పెడుతున్నాడు. ఇవన్నీ ఈ ప్రమాదము ఈ సంఘంలో రావటానికి లేదు. సహోదరులారా, ఈ సంఘములో ఉండవలసింది ఒకటే, విశ్వాసం అనే ధనం.
ఈ లోక సంబంధమైన ధనము ఒకవేళ కానుక 200 వచ్చినా 300 వచ్చినా అమాయకులైన విశ్వాసులకు పనిచేయండి. బలహీనమైన విశ్వాసులకు దాన్ని పనిచేయండి. మీ దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా ఉండటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా సహోదరులారా, మన ప్రభు సజీవుడు. సమయానికి ఖచ్చితంగా తన ఆత్మ చేత సంఘమును ముందుకు నడిపిస్తాడు. ఆ విశ్వాసం నాకుంది. మీకుందా? మీకుందా? ఉన్న ఆ యొక్క రూపాయి కూడా తీసి పనిచేయండి. బలహీన సహోదరులు ఎవరైనా ఉంటే అట్టి వారికి పనిచేయండి. ఇది ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు తెలియపరిచిన మాట మీకు చెబుతున్నా. హల్లెలూయా. ఈ ధనమనే ఖడ్గం తీసుకుని ఎవరు నరుక్కోకూడదు సహోదరులారా. అది నేనైనా మీరైనా ఎవరు వారికి వారు నరుక్కుని విశ్వాసంలో పాడవటానికి లేదు. ప్రభు చెబుతున్న మాట, సమస్త కీడుకు మూలము ధనమే. ఈ లోక సంబంధమైన ధనమే. ఈ లోక సంబంధమైన ధనముతో చెప్పండి, ఏ ధనమా నీవున్న అరికాలు కిందకి వెళ్ళిపో. చెప్పగలరా? 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఇంకొందరు సహోదరులకి మాత్రము మనసు రాట్లా. మీ బీరువా పెట్టెలు ఎక్కడ భద్రవుతాయనా? అయ్యగారు తీసుకుని వస్తే లోపల పెట్టి తాళం వేసి దాచి పెడతాము కదా, అవి ఎక్కడ భద్రవుతాయని భయం వేస్తుందా? నిజంగా సమస్త బీరువాలు భద్రవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విశ్వాసం అనే ధనం సమకూర్చుకో. ఇది చెమటలు పట్టవు సహోదరులారా. దీన్ని దొంగలు ఎత్తుకుపోరు సహోదరులారా. దీనికి ఏ కన్నము ఎవరు కూడా వేయలేరు. ఇది దొంగలకు చిక్కేది కాదు, దొంగల్ని తొక్కుకుంటూ వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన ముందు పాఠాలు నేర్పుతున్నాడు మనకు ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరులారా, దేవుని యొక్క ఇంటి ధనము సమకూర్చుకుందాము. విశ్వాసం అనే ధనము సమకూర్చుకుందాము. ఏంటి విశ్వాసము? క్రీస్తు ప్రేమ, క్రీస్తు దయాళత్వం, క్రీస్తు సాత్వికం, క్రీస్తు యొక్క మనస్సు. ఇట్లాంటి అనుభవాలన్నీ మనం సంపాదించుకుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘములో జరుగునుగాక. దేవుడు తన ఆత్మ చేత కట్టుచున్న ఈ సంఘములో జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మానవ బుద్ధి, మన మానవ ప్రణాళిక, మన మానవ ఆలోచన పూర్తిగా తొలగిపోనుగాక. ఒకవేళ ప్రభువా ఆ ధనమే కావలసిన సమయం వస్తే అది నువ్వు చూసుకుంటావన్న నమ్మకము, విశ్వాసం నాకుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఓడిపోతుంది సహోదరులారా. సంఘం ఇక్కడే ఓడిపోతుంది. అనేక యుద్ధాలు చేసుకుంటూ 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 ఈ ధనము దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా సిరికి సిరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఏ సంఘమా, బ్రతుకున్నట్లుగా చెబుతున్నా, మీరు బ్రతుకున్నట్లుగా చెబుతున్నా. ఈ లోక ధనమును
తండ్రి నా తండ్రి యొక్క ఇంటి ధనమును సమకూర్చుకుని కృపా 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 ప్రేమ క్రీస్తు దయాలత క్రీస్తు యొక్క సాత్వికం ఆశా నిగ్రహం ఆ ఉపకారం ఆ క్రీస్తు కలిగిన మంచి మనసు కలిగి ఒకరికొకరు యథార్థమైన ప్రేమ కలిగి సాగిపోదాము. ప్రతి సనుగు ప్రతి గొలుగులు ఏమైనా ఉంటే దాని సమస్తము పాదాల కింద తొక్కండి. అపవాదికి అపజయం జయించిన మన ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొడుచుకోవద్దు, ఎవరి విశ్వాసాన్ని పొడుచుకోవటానికి లేదు. ఆది దినాల్లో ఆది అపోస్తులు నేనని నాదని భేదమంచక ఆ క్రీస్తు ప్రేమను పంచుకున్నట్లుగా ఇదిగో ఈ చివరి దినాల్లో మన సంఘము ఆ యజమానుడు తండ్రి ప్రేమను పంచుకున్నగాక. అన్ని విషయాల్లో క్రీస్తు ప్రేమతో నింపబడుగాక. ఆమేన్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమే మనము బ్రతికిండి డమ్మముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతా కూడా ఎలాంటిదంట? చెడ్డది. ఇక్కడ యాకోబు గారికి పరిశుద్ధాత్మ తెలియపరచున్నమాట. నేడేమి సంభవించిన మీకు తెలియదు. ఓ ధనవంతులారా, మీకు తెలియదు. అది చేద్దాం ఇది చేద్దామని అనుకుంటున్న వాళ్ళారా, మీ జీవం ఏపాటిది? కొంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరండి మన బ్రతుకు. ఏంటి మన బ్రతుకు? మన బ్రతుకున్న సెక్యూరిటీ ఏంటి? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఇది అండి మన గ్యారంటీ. ఈ మానవుడి యొక్క బ్రతుకు యొక్క గ్యారంటీ ఇది. ఈ మనుషుడి యొక్క గ్యారంటీ ఇదండి. ఒక పాలసీకి గ్యారంటీ ఉంది. ఈ లోకములో అనేక వాటికి గ్యారంటీ ఉంది. మనిషి బ్రతికి మాత్రం గ్యారంటీ ఇదేనండి. హల్లెలూయా. ఏంటి గ్యారంటీ? అంతలో కనపడి కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది ఈ బ్రతుకు యొక్క జీవితం. కొంతసేపు సహోదరులారా మనం కనపడేది. ఈ 70-80 సంవత్సరాలే ఈ మనిషి యొక్క జీవితం. ఇంతే ముగింపు అనుకుంటున్నాడు మానవుడు. కాదండి, కాదు సహోదరులారా, కాదండి. చనిపోయిన తర్వాత అసలు బ్రతుకుంది క్రైస్తవుడికి. ఇదే క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ కొరకే క్రైస్తవుడు సిద్ధపడాలి. ఈ నిరీక్షణ కానీ నిరీక్షణ కానే కాదు. అర్థం చేసుకోండి. మత్తయి సువార్త కూడా 24వ అధ్యాయము 45వ వాక్యం ఒక మాట చూడండి.
అందుకైనా 24వ అధ్యాయము 45వ వాక్యం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు బుద్ధిమంతుడైన దాసుడు అతడు ధన్యుడు. ఈ బుద్ధిమంతుడైన దాసుడు మెలకువగా ఉండవాడు. ఆ దాసుడు ధన్యుడు. ఆ దాసుడే బుద్ధిమంతుడు. 48. అయితే దుష్టుడైన యొక్క దాసుడు ఆ యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో ఎవరికి తెలియదు. బయటకు మాత్రం ఎవరికి కనపడ్డు. బయటకు మాత్రం మంచిగా ఉంటాడు. కానీ లోపల యొక్క ఆలోచన ఏంటి? ఆ యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? ఆ యజమానుడు వస్తాడో రాడో తెలుసా? ఒకవేళ యజమానుడు రాకపోతే మొత్తం మందే అయింది కదా. మన పిల్లలు అందరూ మనం సంతానం మొత్తం ఆ యజమానుడి యొక్క ఇంటికి మనమే కదా ఆస్తి హక్కుదారులు అయిపోదాం. ఓహో సహోదరులారా, ఇటువంటి దుష్టులు కూడా లేకపోలేదని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. చదవండి. తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు తాగుచు ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకోని గడియల్లో ఏమవుతున్నాడంటండి? వారి యొక్క యజమానుడు వచ్చి వారిని నరికించి. ఎందుకు నరికిస్తున్నాడు? సహోదరులారా, అర్థమైందా? యజమానుడు వచ్చి వాడిని వదిలిపెట్టి అంటలా ఏం చేస్తున్నాడు? యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో, వాడి యొక్క పాలు ఎక్కడ? వేషధారులతో. వాడి పాలు వేషధారులతో. వాడి యొక్క నివాసం వేషధారులతో. వాడిని నరికి వేషధారుల దగ్గర పడవేసి అక్కడ ఏముందంట స్థలంలో? ఆ వేషధారులు ఈ దుష్టుడైన యజమాని వీడిని నరికి వేషధారుల దగ్గర పడేసి ఈ నరికిన వాడిని ఈ వేషధారుల్ని అందరిని కలిపి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు చదవండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండెను. 50 మళ్ళా చదవండి. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోని గడియలలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. వాని నరికించి వేషధారులతో కూడా పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూను ఉండును. ఈ ఏడుపు పండ్లు కొరలేదా నిత్య అగ్నిగుండం. వీరి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? వీరి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? అగ్నిగుండం. వీరి యొక్క నిత్య నివాసం ఏంటి? అగ్నిగుండం. ప్రభు పూర్తిగా క్లారిటీగా ఉంది. ప్రభు మాట పరిశుద్ధాత్మతో క్లారిటీగా మనకిస్తున్నాడు. ఎవరు తప్పించుకోవడానికి లేదు సహోదరులారా. వారి విశ్వాస వారి చేతిలోనే పెట్టాడు పరిశుద్ధాత్ముడు. కాపాడుకోవాల్సింది వారే. ఓ మంచి దాసుడా, నీవైతే నమ్మకంగా ఉండు. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మళ్ళా చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయము
వారి విశ్వాసమందు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10. కొందరు దాన్ని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు కొందరు దాన్ని ఆశించి దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకుని. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. ఇది ప్రభు యొక్క గుణం, ఇది ప్రభు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క తలంపు, క్రీస్తు ఉద్దేశం ఇది. అందుకే సహోదరులారా, ఇట్టి అనుభవంలోనికి ప్రతి వారిని తీసుకురావడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మనందరి పాపం నిమిత్తం సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం 3వ దినమును తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి ప్రతి వారిని బలపరిచి తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్న ప్రభు, ఇదిగో నేను మరలా వస్తా, మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పిన ప్రభు ఇప్పటికి సహోదరులారా, ఇప్పటికి ఒక్కొక్కరి కొరకు కనిపెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకనైనా నా ఎందుకు వస్తాడేమో, ఈ రోజైనా నా ఎందుకు వస్తారేమో, ఇంకనైనా పరిశుద్ధ పరుస్తారేమో, ఇప్పుడైనా పరిశుద్ధ పరుచుకుంటారేమో, నా మాట ఎందు లక్ష్యం ఉంచుతారేమో, నా పరిశుద్ధాత్మ మీద ఆనుకుంటారేమో ప్రభు ఎదురు చూస్తున్నారు. అయితే సహోదరులారా, బలిపీఠం కింద ఆత్మలు మాత్రము ఘోషిస్తున్నాయి, నాదా సత్య స్వరూపి, ఎంతవరకు ఈ భూమిలో ఉన్న మోసగాళ్లకు, అన్యాయస్తులకు, దుర్మార్గులకు, త్రాగబోతులకు, తిండిబోతులకు తీర్పు తీర్చుకుంటూ ఉంటావు? సత్య స్వరూపుడా, నాదా ఈ ప్రజలు అన్యాయంగా మాకు తీర్పు తీర్చి ఉన్నారు, ఇదిగో మా రక్తము భూమిలో పడి మొరపెడుతున్నది, మా ఆత్మ మీకు కేక వేస్తున్నది, మీ భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పు తీర్చు. బలిపీఠం కింద ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు కేకలు వేస్తున్నాయి, మొరపెడుతున్నాయి సత్య స్వరూపైన తండ్రి అయిన దేవునికి. అయినను సహోదరులారా, ఓ పరిశుద్ధులారా, ఓ నీతిమంతులైన ఆత్మలారా, మీరు కొంచెం సహించుడి, మీరు కొంచెం భరించుడి. నా లెక్క పూర్తి అగు వరకు, ఈ భూమి మీద నా లెక్క పూర్తి అగు వరకు మీరు సహించండి. ఓ మంచి దాసుడా, నీవు సిద్ధపడే. ఓ మంచి పనివాడా, ఈ ధనాశలను పాదముల కింద తొక్కి సిద్ధపడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారు ఎవరైనా ఉంటే ఈ మంచి దాసుని యొక్క అనుభవంలోనికి ప్రతి వారు మారినట్లుగా, ఇట్టి అనుభవంలోనికి సంఘము వెళ్ళిపోనట్లుగా రండి, ప్రభుని వేడుకుందాము, రండి, ప్రభుని వేడుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా, కృపా. ఆ యజమానుడు వస్తుండగా, ఆ యజమానుడు వస్తుండగా మెలకు కలిగిన దాసులారా, ఓ మంచి దాసులారా, మీ ఇంటికి దొంగ ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. అదే ప్రకారంగా
యజమానుడైన దేవుడు రాబోతున్నాడు. సత్య స్వరూపైన ప్రభు రాబోతున్నాడు. ఆ మహామహిమతో రాబోతున్నాడు. తన సంఘము తన పిల్లలను తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. పరిశుద్ధుల ఆత్మలో తండ్రి తన రాజ్యములకు తీసుకుని వెళ్ళబడటానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము పరిశుద్ధ పండుగాక, సమస్తము పరిశుద్ధ పండుగాక. ప్రతి కొరతలు, ప్రతి లోటులు తండ్రి మీ పరిశుద్ధాత్మలో తీర్చబడుగాక. మా ప్రతి ధనాశ పాదముల కింద తొక్కబడుగాక. మా ప్రతి లోకాశ పాదముల కింద తొక్కబడుగాక. ఈ లోక ప్రేమ దేశించునుగాక. ఈ లోక గౌరవం దేశించునుగాక. ఈ లోక మర్యాద దేశించునుగాక. ప్రభు ఆ రాజ్యము యొక్క ధనము సమకూర్చుకుండుగాక. ఆ రాజ్యము యొక్క ధనము విశ్వాసమనే ధనము సమకూర్చుకుండుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు పరిశుద్ధాత్మకు విరోధంగా పోయి తమకు తామే పొడుచుకుని మరణిస్తున్నారు. అయ్యో అట్టి వారులారా, ఎవరైనా ఉంటే కొన ఊపిరిలో ఉంటే ఈ మాట వినే ఆ దుష్ట యొక్క ఆ నోటిలో నుంచి బయటకు వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్రూర మృగము నోటిలోంచి బయటకు వచ్చినగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎలుగు బట్టి నోటిలో నుంచి బయటకు వచ్చినగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ నాశనానికి మేము కారణము కాదు. అదే పరిశుద్ధాత్మ పాలుదోలగా చెబుతున్నమాట. మీకు చెప్పవలసినవన్నీ మేము చెబుతున్నాం. మీకు తెలియపరచవలసిన విషయాలు మీకు తెలియపరుస్తున్నాం. ఈ క్రూర మృగములు వచ్చి వీడ్చుకుపోతే మాకు బాధ్యత లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కేక వేసి చెబుతున్నప్పటికీ కూడా దేవుని స్వరమును వినని మనసు, ఆ ప్రభు రక్తమును తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న మనసు, అట్టి సాధులారా మేమేమి చేయలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ మంచి దాసులారా, మీరు ప్రేమను సంపాదించుకోండి. మీరు దీర్ఘశాంతం సంపాదించుకోండి. మీరు దేవుని యొక్క రాజ్యము యొక్క ధనము సంపాదించుకోండి. కృప, కృప, కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధనమనే విగ్రహములను పాదముల కింద తొక్కగలిగిన వారు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ధనము యొక్క ఏలుబడి సంఘములోనికి రావటానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. స్తుతి, స్తుతి.
స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. వేషరక్తం చేయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ఓ ఎర్రివాడా, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్న నీ ధనమేమో నీకు తెలుసా? ఓ దేవుని రాజ్య అనుభవంలో ఉన్న వాళ్ళారా, దేవుని యొక్క ఇంటి ధనమును సమకూర్చుకుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఎవరు తమకు తాము పొడుచుకోకుండా ప్రతి వారు ఆత్మ ఖడ్గము తీసుకుని లోపల దాగి ఉన్న శత్రువుని పొడుసులు గాక. ఎవరు శత్రువు? ఈ ధనమనే మనస్సు, ఈ లోకమనే మనస్సు, ఆడంబరమనే మనస్సు, ఈ బంధత్వం అనే మనస్సు, ప్రతి కులం అనే మనస్సు, మతం అనే మనస్సును పడుచునుగాక. ఈ క్రీస్తు మార్గమై ఉన్నాడు, ఈ క్రీస్తు సత్యమై ఉన్నాడు, ఈ క్రీస్తు జీవమై ఉన్నాడు, సజీవులకు దేవుడై ఉన్నాడు. ఈయన సజీవులకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ధనవంతుడితో మీరు మాట్లాడుతున్నారు. ఓ ఎర్రివాడా, ఈ లోకములో ఈ వెర్రివాడు సమస్తమునకు కావలసిన సంవత్సరములకు ధనము కూర్చుకోవాలని చూస్తుండగా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు కావా? ఓ మానవుడా, నీ ఉట్టి ఊపిరే అని మాట్లాడుచున్నావు. అవును ప్రభువా, ధనాశ సమస్త కీళ్ళకని మాతో మాట్లాడుచున్నారు. మీకు స్తోత్రం. మంచి కార్యము చేయక ఈ ధనాశ పరులు తమకు తాము పొడుచుకుని విశ్వాసమందు భ్రష్టులైపోతున్నారని మీరు మాట్లాడుచుండగా ఈ ప్రతి సమస్తమును కూడా తొలగించి విశ్వాసమందు మంచి దాసని తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడినట్లుగా మీకు మంచి సాక్షులుగా, మంచి దాసులుగా, మంచి పనివారిగా ఉండుటకు కృప దయచేయండి. విశ్వాసమును, మంచితనమును, మీ ప్రేమ, మీ సాత్వికమును ధరించుకున్నట్టుగా కృప దయచేయండి. ఇట్టి సమస్త ధనము తండ్రి పరమందున్న ఆ రాజ్యం యొక్క ధనమును సంపాదించుకున్నట్టుకు కృప దయచేయమని, ఈ లోక ధనమును ద్వేషించిన కృప దయచేయమని సమస్తము ప్రభువా మీరే ఇంకను ప్రభు మాతో మాట్లాడుతూ వస్తుండగా ఎవరు నష్టపోకుండా ప్రభువా
ప్రతి వారు ప్రభా మీ ఆత్మీయ జీవం పొందుకుని మీ రాజ్యములకు ప్రభా ప్రతి వారు హక్కుదారులను కృపలించేసి నడిపించమని, కృప చూపమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని మీరే ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి మీ రాజ్యానికి సిద్ధపరచమని, కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ప్రతి వారు ఒక్క నిమిషం ప్రార్థించండి.